Plus Khatarnak Comedy Show powered by Amrita Grinders and Mixi, Eno and VK Shampoo Hair Color లో ఇప్పుడు తన horror comedy తో మనల్ అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు Super Shrinu along with his team. Please welcome him. ఒకలైలా కోసం తిరిగాను దేశం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఎవరు లేరా ఇంట్లో? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్జుల కర్తవ్యం దైవం. ఏం చేస్తున్నారండి? మౌనవ్రతం చేస్తున్నానండి. మౌనవ్రతం మాట్లాడుతున్నారేంటి? అంటే నా పేరు మౌన, నేను వ్రతం చేస్తున్నానండి. అలా కూడా ఉంటదా? అవును, నా కాళ్ళ కింద దండం పెట్టారు. పెద్దలు ఏమన్నారు? తెలియదండి. అతిథి దేవో భవ అన్నారు. అంటే మీరు మా ఇంటికి వచ్చిన అతిథి అన్నమాట. మీరు దేవుడితో సమానం, అందుకే మీకు దండాలు. ఏమండి, నేను ఆ అతిథి కాదండి. మరి ఇల్లు అద్దెకి ఇవ్వబడిన బోర్డు చూసి ఇల్లు చూద్దామని వచ్చానండి. రెంట్కి వచ్చారు కదా? అవునండి. అసలే మా ఇంట్లో ముగ్గురు పెళ్లి కానీ ఆడవాళ్ళు ఉన్నాం. ఎంతకీ మీరు బ్యాచిలర్సా ఫ్యామిలీసా? బ్యాచులర్. రండి రండి రండి, మేము ఫ్యామిలీస్కి ఇవ్వండి, బ్యాచిలర్ మాత్రమే ఇస్తామండి. ఎంతకీ మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు శ్రీను అండి, నేను బిఎఫ్ లో చేస్తాను. బ్యాండ్ ఫ్యాక్టరీ బట్టల కంపెనీలో పనిచేస్తానండి. అంత రియాక్షన్ ఇచ్చారండి. అవునా? సర్లేండి, మీరు ఏ ఎఫ్ లో పనిచేస్తే నాకు ఎందుకు, కానీ నాకు పూజ చాలా పనులు ఉన్నాయి. మా చెల్లి వచ్చి మీకు చూపిస్తుంది. ఏంటిదండి? ఇల్లండి. 36 26 36 అడగవా? ఎంత? సిల్లీ బాయ్, నేను అన్నది నా పేరు అడగవా అని. సిల్లీ గర్ల్, నేను అడిగింది రెంట్ ఎంత అని. రెంట్ది ఏముందండి, మనకి సెట్ అయింది అనుకోండి, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అవునులేండి, కరెక్టే. ఇంతకీ మీరు బిఎఫ్ లో పనిచేస్తున్నారు కదా, నెలకి ఎంత సంపాదిస్తుంటారండి? నెలకి 40,000 అండి సార్. బిఎఫ్ లో నెలకి 40,000 సంపాదిస్తారు. మీరు ఇక్కడే ఉండండి, మా చిన్న చెల్లి వచ్చి చూపిస్తుంది మీకు. సరేనా? లవ్ యూ, మిస్ యూ, బాయ్. హలో డార్లింగ్. వీణా, అద్దెకి ఎవరు వచ్చారు చూపించవే. మోన ఏమో బొద్దుగా ముద్దుగా బీన్ బ్యాగ్ లాగా ఉంది, సోన సెక్సీగా ఉంది. వీణ అంటే అది ఎలా ఉంటుందో చూడాలి. బాగుంటే వీణ వాయించేస్తాను. బ్యాగ్ చాలా బాగుందండి. అస్సలు చూపించను కదా, నా కోసం చూపించచ్చు కదా. చెప్పండి. అబ్బా, నాకు పరాయి పురుషులు అంటే మహా సిగ్గు బాబోయ్. రండి చూపిస్తాను. బాబోయ్, ఏంటి ఇంటి రెంట్ గురించి వస్తే ఫిగర్ల మీద ఫిగర్లు తగిలేస్తున్నాయి. ముగ్గురిని మెయింటైన్ చేయడం మనం అలా కాదు. ఆడు కూడా వస్తే ఇద్దరం కలిసి. చెప్పా, నీకు చెప్పాను కదా నేను ఒకటి ఇల్లు ఒకటి రెంట్కి చూశాను రాని. ఆ ఇల్లు చూడటానికి వచ్చాను బావా. ఓ ముగ్గురు ఫిగర్లు మామూలుగా లేరు బావా. బావా, నువ్వు వచ్చావంటే డబ్బింగ్ క్యాన్సిల్. త్వరగా వస్తే బావా. సీను గారు, అయ్యో బాబాయ్, బాయ్. త్వరగా రండి. అయ్యో, నేను ప్రిపేర్ రాలేదండి. రండి. వస్తున్నానండి. దయ్యాలు. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? 400 శతాబ్దాల కిందట ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకో. నాకు ఇప్పుడు చేసే స్కిట్టే గుర్తుండదండి. 400 సంవత్సరాల క్రితం మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కళ్ళకి గంతలు కట్టుకుని గంతలాడాడుకుంటుంటే మా జీవితాల్లోకి వచ్చి కమా తురానా భయం నన్ను జరుగుతూ కనీసం గంతలు కూడా తీయకుండా కళ్ళంతో చేసావు కదరా. కళ్ళకి గంతలు కట్టుకున్నారు కదా, నన్ను ఎలా గుర్తుపట్టారు? అదే వాసన, అదే కాయ, అదే జుట్టు. అయ్యా, వెళ్ళి సైలెంట్ గా తలుపుతే మేము ఇక్కడ ఉన్నామని చెప్పావు. లవ్ వెరీ బ్యాడ్ లవ్ వస్తాడేమో, ముగ్గురు అమ్మాయిలతో కుమ్ముడగారేమో, ఎక్కడ ఉన్నా చెప్పురేమో, రమ్మనురేమో.
రేమో రేమో బా నువ్వు వెళ్ళిపో బా. ఏంటి అంత రెడీ వచ్చి వెళ్ళిపోయాకంటే అయ్యో బాబు ఏంటి సామాన్లన్నీ పగిలిపోయినాయి మొత్తం కుమ్మేసావేంటి ఏంటి చౌక్ లిప్స్టిక్ లిప్స్టిక్ కాదు బా, రక్తం. అయ్యో బాబు నేను లేకుండా రక్తాలు వచ్చిన పర్ఫార్మెన్స్ చేసేటి నువ్వు చచ్చిపోతావు బా, వెళ్ళిపో బా. ఇద్దరు సమానంగా పంచుకున్నాం, ఇద్దరు నాకు ఒకరు నీకు, ఓకేనా? ఆ ఒక్కటి కూడా నాకెందుకురా, నువ్వే పంచుకో. అమ్మనా బా వచ్చారు బాబా. బావా ఎవరిల్లు ఫిగర్స్ దయ్యాలు ఉన్నారటి? దయ్యాలే బావా. దయ్యాలా? అవును బా. నా డబ్బింగ్ ఉంది, వెళ్తాను. ఎక్కడికి వెళ్తానా? డబ్బింగ్ ఏంట్రా లుంగి కట్టుకొచ్చావు? మా చేత లుంగి డాన్స్ చేపిద్దామనా? జస్ట్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందని. నేను చూపిస్తావరా నీకు ఫ్లెక్సిబిలిటీ. ఇందాకేంట్రా ఏదో స్ప్రే ఆడిచ్చావు బుచ్చు బుచ్చు అనుకుంటూ? గ్యాస్ అయిపోయిందండి. మేము నింపుతాం కదరా గ్యాస్. బా ఏం చేద్దాం బా ఇప్పుడు? ఈ పరిస్థితి ఏదో అన్నా ఏదో అన్నా అదే అర్థం కావట్లేదు బా. ఫోన్ చేద్దాం, పోతరాజు గారికి ఫోన్ చేద్దామా? కరెక్ట్ బాబా. చెయ్యి బాబా, చెయ్యి బాబా. హలో పోతరాజు గారు ఎక్కడున్నారండి? 3 దయ్యాలు చంపేస్తారండి మమ్మల్ని. పోతాజు గారు ఎక్కడున్నా పక్కనే ఉండి వచ్చారా ప్లీజ్? వచ్చేసా కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో? మేడం 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 అది చచ్చిపోతాను మేడం. మేడం ప్లీజ్ మేడం, మిమ్మల్ని వదిలించుకోవాలంటే మేము ఏం చెయ్యాలి? మా ముగ్గురిని పెళ్లిళ్ళు చేసుకుంటేనే మాకు మోక్షం, శాప విమోచనం. అరే ఒక పంచాయతీ రాబాయి, ముగ్గురం కలిసి ముగ్గురికి మెడలో తాళి కడదాం. వాళ్ళ కోరిక తీరినాక తర్వాత అలాంటి మాయమైపోతారు, మనం మీట్లు చెప్పైపోదాం. బాబా నా వాళ్ళగా వెళ్ళిపోతాను. ఓ పని చేయరా, నువ్వు చచ్చిపో, మేము వెళ్తాం. బాబోయ్ రే దయ్యాల దగ్గర సెలక్షన్ ఏంట్రా, కట్టేసే. మమ్మల్ని ఆశీర్వదించండి. దయ్యాలకు కూడా సెంటిమెంట్ ఉంటాయా? మేము దయ్యాలం కాదండి, మరి మనుషులమే. యాక్చువల్గా ఏమైందంటేనండి, వాస్తు దోషం వల్ల నాకు, భుజ దోషం వల్ల దానికి, టోటల్ గా దోషం వల్ల దానికి పెళ్లిళ్ళు అవ్వక ఇలా ప్లాన్ చేసాం. రండి. ఎక్కడికి? సోమనానికి. సోమనా? మీరు రాము. రాము. ఒక లైలా కోసం తిరిగాను దేశం. థాట్ బాగుందా, స్కిట్ బాగుందా, కామెడీ బాగుందా, ఇవన్నీ గురించి తెలుసుకుందాం ఫ్రమ్ our judges. Let's start with నాగబాబు సార్. ఓవరాల్ గా స్కిట్ బాగుంది. తిరిగాను దేశం. ముగ్గురు జలసారాయణకి బుద్ధి చెప్పిన ముగ్గురు అమ్మాయిలు అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? సీను పెళ్లికి ముందు ఇలా రెంట్ కి వెళ్ళి ఎక్కడైనా ఇరుక్కున్నాడేమో అని డౌట్ వచ్చింది. చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగదీశారు.